నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చెప్పండి, ఏం క్రియలు? సూచక క్రియలు అనండి గట్టిగా. నేను చెప్పే పాయింట్ వినండి. సూచక క్రియలు ఎవరు చేస్తారు? గట్టిగా చెప్పాలి నాన్న. నమ్మిన వారందరూ సూచక్రియలు చేయగలరు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. దైవజనుడికి ఒక విశ్వాసికి ఉండాల్సిన ప్రధాన వ్యత్యాసం అదే. నమ్మిన ప్రతివాడు సూచక్రియలు చేయగలడు, కానీ నమ్మిన ప్రతివాడు ఒక తరమును దేవుని కొరకు సంపాదించడం, దేవుని కొరకు ఒక గుంపును సమూహాన్ని రాకకు సిద్ధపరచడం నమ్మిన ప్రతివాడు చేయలేడు. ఒక దర్శనము కలిగి, పిలుపు కలిగి, ఏర్పాటు కలిగి, అభిషేకం కలిగిన వాడు మాత్రమే చేయగలిగే కార్యాలు అవి. ఈ దినాన దేవుని సేవకునిగా మీకు ఈ మాటలు మనం చేస్తున్నాను. సీరియస్గా తీసుకోండి. నమ్మిన ప్రతివాడు సూచక క్రియలు చేయనని వాక్యం చెబుతుంటే, ఇంత సుదీర్ఘమైన క్రైస్తవ్యంలో జ్వరం వస్తే, తలకాయ నొప్పి వస్తే, చుట్టుపక్కలకి వస్తే, పక్కింటోడికి వస్తే, పిల్లదయ్యం పడితే ఇమ్మీడియట్గా నువ్వు పాస్టర్ గారికి ఫోన్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? సీనియర్ మోస్ట్ క్రిస్టియన్ కదా నువ్వు. నువ్వు నమ్మిన వాడివైతే, విశ్వాసమైతే సూచక క్రియలు, మహత్కార్యములు చేసే అధికారం, అభిషేకం, అవకాశం నీకు సమృద్ధిగా దేవుడిచ్చి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నమ్మిన ప్రతి వారు సూచక్రియలు చేయాలి. విచిత్రం చెప్తాను వినండి. ఎక్కడో స్వస్థత, విడుదల కూడికలు జరుగుతున్నాయి. చెప్పండి, ఏం కూటాలు? ఆ కూటాలకి 10,000 మంది ప్రజలు వచ్చారు. ఎంతమంది అండి? ఈ 10,000 మందిలో నేను గ్యారంటీగా చెప్తున్నా, కనీసం 9,000 మందికైనా ఏ జబ్బు, తెగులు, రోగం లేదు. మంచి ఆరోగ్యవంతులే. మా అయితే 1000 మంది ఉంటారు. ఈ 9,000 మందిలో నేను శాంపిల్గా 90 మందిలో 100 మందిలో ఇంటర్వ్యూ చేసి ఉన్నాను. నా ఇంటర్వ్యూలో పెద్ద బేభత్సమే లేదు. గేట్ కాడ వెయిట్ చేయటం. ఏమండి మీకు ఏం బాగాలేదు? దేవుని దేవుడు బాగున్నాడు. మరి ఎందుకు వచ్చావు? ఎట్లా జరుగుతుంది చూద్దామని. స్వస్థత కూటానికి వచ్చిన 100 మందిలో 90 మందికి ఏ జబ్బు లేదు. మరి ఎందుకు వచ్చావురా? ఎట్ట చేస్తాడో స్వస్థతలు చూద్దామని. నేను చెప్పింది అబద్ధమా? స్వస్థత కూడికలకి వెళ్ళే 1000 మందిలో 100 మంది, 900 మందికి ఏ జబ్బు లేదండి. వాళ్ళు మంచి ఆరోగ్యవంతులే. ఎందుకు వెళ్ళారు? దేవుడు దైవజనులు గొప్పగా వాడుకున్నాడు, అనేక స్వస్థతలు జరుగుతున్న చూద్దాం. ఎవరైనా సూచక క్రియలు చేస్తే చూడ్డానికి వెళ్ళేవాడు కాదు క్రైస్తవుడు. ఆడే చేయాలి సూచక క్రియలు. హల్లెలూయా. యేసునామం ఎందుకు ఉపయోగపడుతుంది? భోజనం చేసే ప్రార్థనకా, ప్రయాణం ప్రార్థనకా? ప్రభువా, ఆహారం స్తోత్రములు నిత్యము నిరంతరము నా యోగ్యతను పట్టించుకోకుండా ఇలాంటి ఆహారం దయచేయము. యేసునామం అడుగుతున్నావు. నీకు యేసునామం ఎందుకు ఉపయోగపడింది? పదే పదే దేవుని స్తోత్రం ఎందుకు వాడబడుతుంది? రాకపోకల తోడుగడు చెప్పిన దేవుడా, ప్రయాణములకు కాపాడము యేసునామం తండ్రి, ఆమేన్. ఆ రాకలో పోకలో ఎక్కడో దయ్యం తగిలింది. అప్పుడు ఏం చేయాలా? యేసు రక్తం, కల్వరి రక్తం, సిలువ రక్తం. హల్లెలూయా. పాస్టర్ గారికి ఫోన్ చేయి. అన్నా, ఇక్కడ ఒక వ్యక్తి గాలి చేష్టలు చేస్తుందన్నా. మరి నువ్వు గాలి తిరుగుతున్నావా? బంధించరా? కొంచెం గాలి పడ్డట్టు ఉందా అన్న? వాళ్ళు ఎవరికో కొంచెం గాలి పడింది, కానీ నీకు ఇన్ని సంవత్సరాల సంఘంలో నీకు ఇంకా ఈ గాలి జోకలేదురా. నువ్వు ఏమి రకం? నువ్వు సూచక్రియలు ఎవరు చేయాలి? విశ్వాసులు అందరూ చేయాలి. ఆదివారం చర్చకు వచ్చేటప్పుడు, ప్రభు ఈ వారంలో పలానా దగ్గర జబ్బు వస్తే ప్రార్థన చేశానయ్యా, దయ్యం పడితే ప్రార్థన చేశానయ్యా, దేవుడి కార్యం చేశాను, సాక్ష్యంతో రావాలి మందిరానికి. అవి నమ్మిన వాళ్ళందరూ చేయాల్సిన కార్యాలండి. మేము నమ్ముచున్నాము, కానీ కార్యములేమీ జరుగుతలేదు. అబ్బా, ఎంత గ్రాంధిగా చెప్పావు నాన్న. మేము మా విద్యా జీవితంలో ప్రథమ శ్రేణిలో విఫలమైనాము అని చెప్తే సూపరా? ఫెయిల్ అయిపోయాడు అంతే. సూచక క్రియలు ఆమెనేనండి. ఇవన్నీ ఒక ఎత్తు.